అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. దేశం నాకేమిచ్చిందని కాదు, దేశానికి నేనేమిచ్చానని ఆలోచించాలనేదే పెద్దలు చెప్పిన మాట. ఈ మాటను తూచా తప్పకుండా పాటిస్తూ ఆ మాటకు నిజమైన అర్థం చెప్పారు శ్రీ రతన్ టాటా. 1937 డిసెంబర్ 28న నావల్ టాటా, సూనీ టాటా దంపతులకు బాంబేలో అంటే నేటి ముంబైలో జన్మించారు రతన్ టాటా. సాధారణంగా ఒక బిజినెస్ మ్యాన్ ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థాపించినా సరే జనం అతన్ని ఒక బిజినెస్ మ్యాన్ లాగానే గుర్తుంచుకుంటారు. కానీ రతన్ టాటాను అందరూ ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ గానే కాకుండా గొప్ప వ్యక్తిత్వం గల మహోన్నతమైన శక్తిగా అభివర్ణిస్తారు. టాటా అనేది ఇంటి పేరు అయినప్పటికీ ఆ పేరు కుటుంబంలో అందరికీ ఉన్నప్పటికీ టాటా అనగానే ఈ తరానికి గుర్తొచ్చేది రతన్ టాటా నవ్వు మొహమే. ఆయన ఆధ్వర్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ గా ఒక శక్తివంతమైన సంస్థగా మారింది. ఆయన భారత వ్యాపార రంగాన్ని పునః రూపొందించటంలో కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే నైతికత, దానగుణం కలిగిన వ్యక్తిగా అందరి మనసులు గెలుచుకున్నారు ఆయన. భరతమాత కీర్తి కిరీటంలో ఒదిగిపోయిన రత్నం నేడు మన మధ్య లేకపోవటం మిక్కిలి బాధాకరం. నేడు డిసెంబర్ 28 శ్రీ రతన్ టాటా జయంతిని పురస్కరించుకొని మీ స్మృతులు మా మదిలో పదిలం అని చెబుతూ విశ్వ శ్రేయస్సును కాంక్షించే విశ్వభారత్ టీవీ ద్వారా ఇవే మా శుభాకాంక్షలు.